భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలం తుంగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థి గూగులొత్తు ప్రవీణ్ ప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీగా ఆయనతో కలిసి సాగారు. మాధ్యమాలతో మాట్లాడుతూ ప్రవీణ్ ప్రకాష్ తన తండ్రి గూగులొత్తు బాలు సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పలు సంక్షేమ పథకాలు కార్యకర్తల వరకే పరిమితమయ్యాయని విమర్శించారు. తుంగారం ప్రజలు తిరిగి బీఆర్ఎస్ను ఆశిస్తున్నారని, గ్రామాభివృద్ధి కొనసాగేందుకు తనను గెలిపించాలని ప్రజలను కోరారు. నా పేరు గూగులొత్తు ప్రవీణ్ ప్రకాష్. తుంగారం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. తుంగారం గ్రామ పంచాయతీకి మా నాయన ఎంతో సేవలు చేశారు. అదే బాటలో నేను కూడా తుంగారం గ్రామ ప్రజానికి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, విధ్వంసాలను చూసి ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ప్రజల యొక్క సమస్యలను తిప్పికొట్టి ప్రభుత్వానికి ఎదురుగా నిలబడి కొట్లాడి చేసి తుంగారం ప్రజాని మొత్తానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, తుంగారం ప్రజానికానికి ముఖ్యంగా మాకు బీఆర్ఎస్ పార్టీకి గతంలో బాలునాయక్ గారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఆశీర్వదించారు. వారు ఇప్పుడు లేని స్వర్గస్థులైన కానీ వారి కుమారులు ప్రవీణ్ ప్రకాష్ గారిని కూడా ప్రజానికం మొత్తం ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే తుంగారం పంచాయతీ రూపురేఖలు మార్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, అలాగే మనకిచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఏది నెరవేర్చలేదు కాబట్టి జనాలందరూ కూడా వ్యతిరేకత ఉన్నారు కాబట్టి గెలుపు వన్ సైడ్ అయిపోయిందని మేము అనుకుంటున్నాం. మేము నిలబడ్డ 10 మంది వార్డు మెంబర్లు కానీ అలాగే సర్పంచ్ కానీ ఏకగ్రీవంగా గెలుస్తామని మాకు తీర్పు వన్ సైడ్ ఇస్తారని ప్రజలు కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. తుంగారం గ్రామ పంచాయతీ నందు మా యొక్క గ్రామ ప్రజల కోరిక మేరకు గత మాజీ ఎంపీపీ గారు గూగులొత్తు బాలు గారి యొక్క సేవల యొక్క మేము గుర్తించి వారి అకాల మరణానంతరం కూడా వారి యొక్క కుటుంబానికి మేము తోడుగా ఉందామనుకొని చిన్న వయసులో అయినా సరే వారి కుమారుడు గూగులొత్తు ప్రవీణ్ ప్రకాష్ గారిని ఈ రోజున మా యొక్క ప్రజల కోరిక మేరకు సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకొని మా యొక్క పట్టుదలతోని ఇప్పుడే ప్రభుత్వం చేసే అరాచకాలు మేము చూసి సహించలేక వారి యొక్క అరాచకాలు, వారి దౌర్జన్యాలు, వారి యొక్క ప్రభుత్వం యొక్క ఆగడాలు కూడా ఎన్నో విధాలుగా మాకు సహకరించట్లేదు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో అందరికి సమకూరంగా సమంగా పరిపాలన అందింది. కానీ ఈ ప్రభుత్వం వారి వద్దకే, వారి యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకే ఇంద్రమిల్లు కానీ వారి యొక్క ప్రభుత్వం యొక్క పథకాలు కానీ వారికి ఇస్తుంది. అది చూసి మేమందరం కూడా సహించలేక మా యువ నాయకులు, మా యొక్క అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ని అందరం ఏకీగ్రవంగా ఎన్నుకొని ఈ రోజున మా బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా మా యొక్క కోరిక మేరకే అతను ఉన్నాడు. తన యొక్క అభ్యర్థాన్ని గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ముందుకొచ్చి బలపరిచి రేపు పొద్దున భారీ మెజారిటీతోని మా యొక్క యువ నాయకుడిని గెలిపించుకొని మా యొక్క పంచాయతీని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని పోయి ప్రతి ఒక్క కుటుంబానికి తన పార్టీ కాకపోయినా కానీ అందరికీ సేవ చేసే యొక్క భావంతో ఆ బాబుకి అందరం కూడా సమంగా ఆశీస్సులు ఇచ్చి భారీ మెజారిటీని గెలిపించాలని తుంగారం గ్రామ పంచాయతీ ప్రజలను కోరుచున్నాము.